ఫార్ములా ఈ రేస్. ఈ ఈవెంట్ వల్ల 2023లో హైదరాబాద్కి 700 కోట్ల ఫైనాన్షియల్ బెనిఫిట్ కలిగింది. ఈ రేస్లో ఇండియన్ రేసింగ్ కంపెనీలు మహేంద్ర రేసింగ్ టీమ్, జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ టీమ్ కూడా పార్టిసిపేట్ చేశాయి. క్రికెట్ సెలబ్రిటీస్, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. ఫార్ములా ఈ రేస్ ఈవెంట్కి సంబంధించి కేటీఆర్ 55 కోట్ల స్కామ్, ఫారెన్ పేమెంట్ పౌండ్స్లో చేసినందుకు ఆర్బీఐ తెలంగాణ గవర్నమెంట్కి 8 కోట్ల ఫైన్ వేసింది. ఈ కేసులో A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డిలపై ఏసీబీ కేసు ఫైల్ చేసింది. ఈడీ మనీ లాండరింగ్ కేసు కూడా ఫైల్ చేసింది. ఫిబ్రవరిలో తెలంగాణ గవర్నమెంట్ ఫార్ములా ఈ రేస్ని హైదరాబాద్లో కండక్ట్ చేసింది. దీనికోసం అప్పటి తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ 200 కోట్ల ఖర్చు పెట్టింది. ఏబీబీ ఫియా ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్, దీన్ని ఫార్ములా ఈ అని కూడా అంటారు. ఫార్ములా ఈ అనేది ఒక ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ సిరీస్. ఈ కార్ రేసింగ్ సిరీస్ లో కంప్లీట్ ఎలక్ట్రిక్ కార్స్ యూజ్ చేస్తారు. ప్రతి కార్ కి ఒక డ్రైవర్ ఉంటారు, ఆ డ్రైవరే రేసర్. ఒక్కో రేసింగ్ కార్ ని ఒక్కళ్ళు మాత్రమే డ్రైవ్ చేస్తారు. ఇందులో 11 టీంలు ఉంటాయి. ఈచ్ టీమ్ కి 2 మెంబర్స్ ఉంటారు. ఈ 11 టీముల్లో మన ఇండియాకి సంబంధించిన మహేంద్ర రేసింగ్ టీం, జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ టీం కూడా ఉన్నాయి. 2022లో జనవరి 15న తెలంగాణ గవర్నమెంట్ ఫార్ములా ఈ కంపెనీతో 2023లో హైదరాబాద్లో రేసింగ్ జరపడానికి అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ 2023 ఫిబ్రవరిలో జరిగింది. ఈ రేసింగ్ జరగడానికి యాస్ నెక్స్ట్ జెన్ కంపెనీ మరియు తెలంగాణ గవర్నమెంట్ తరఫున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ MAUD కలిసి ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో అగ్రిమెంట్ చేసుకున్నాయి. మొదటిసారి ఈ ఒప్పందం యాస్ నెక్స్ట్ జెన్ కంపెనీ, తెలంగాణ గవర్నమెంట్ MAUD మరియు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ ఇలా ముగ్గురి మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ రేసింగ్ ఈవెంట్ కి టైటిల్ స్పాన్సర్షిప్ గా గ్రీన్కో కంపెనీ ఉంది. ఈ గ్రీన్కో కంపెనీ హైదరాబాద్ బేస్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ. అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీలతో పవర్ తయారు చేస్తుంది. ఇది 2023లో జరిగిన ఈవెంట్ లో టైటిల్ స్పాన్సర్షిప్ చేసింది. గ్రీన్కో కంపెనీ యాస్ నెక్స్ట్ జెన్ కంపెనీతో కలిసి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ రావడానికి హెల్ప్ చేసింది. యాస్ నెక్స్ట్ జెన్ కంపెనీ స్పోర్ట్స్ ఈవెంట్లు, రేసింగ్ ఈవెంట్లు కండక్ట్ చేస్తుంది. గ్రీన్కో కంపెనీ, యాస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఫౌండర్ ఒక్కరే, ఆయనే అనిల్ కుమార్ చలమశెట్టి. 2 కంపెనీల ఫౌండర్ ఒక్కరే అయినా కంపెనీలు మాత్రం ఇండిపెండెంట్ గా వర్క్ అవుతాయి. హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ లో గ్రీన్కో కంపెనీ కేవలం టైటిల్ స్పాన్సర్షిప్ గా మాత్రమే ఉంది. అలాగే రేసింగ్ లో ఉన్న కార్లకి బ్యాటరీ ఛార్జింగ్, ఈవెంట్ కి సంబంధించిన పవర్ సప్లై గ్రీన్కో కంపెనీనే ప్రొవైడ్ చేసింది. ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కావడం వల్ల గ్రీన్ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే హైదరాబాద్ లో రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీస్ ఉన్నాయని చెప్పడం ద్వారా ఇతర ఈవెంట్లను అట్రాక్ట్ చేయడం లేదా ఇన్వెస్ట్మెంట్లను అట్రాక్ట్ చేయడానికి పోతుంది. ఈ రేసింగ్ జరిపించింది మాత్రం యాస్ నెక్స్ట్ జెన్ కంపెనీ మరియు తెలంగాణ గవర్నమెంట్. ఈ ఈవెంట్ కి ఆర్గనైజర్ యాస్ నెక్స్ట్ జెన్ కంపెనీ. ఈ కంపెనీనే టికెట్స్ అమ్ముతుంది, ఈవెంట్ కి సంబంధించిన అన్ని పనులు చూసుకుంటుంది. ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్దాం. తెలంగాణ గవర్నమెంట్ 4 సంవత్సరాలు హైదరాబాద్లో ఈ రేసింగ్ ఈవెంట్లు జరపాలని ఫార్ములా ఈతో ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా 2023లో హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్కి 31,000 మంది అటెండ్ అయ్యారు. అందులో ముఖ్యంగా 59% పీపుల్స్ హైదరాబాద్ బయట నుంచి వచ్చి చూశారు. ఈ రేస్ని టీవీ లైవ్లో 150 దేశాలకు పైగా ఆడియన్స్ చూశారు. దీనివల్ల దాదాపు హైదరాబాద్కి 700 కోట్ల ఫైనాన్షియల్ బూస్టింగ్ వచ్చింది. ఇందులో ముఖ్యంగా ఛాంపియన్షిప్ స్పాన్సర్షిప్ల ద్వారా లైక్ ఏబీబీ, డిహెచ్ఎల్, గ్రీన్కో, జియోల ద్వారా $4.8 మిలియన్ బెనిఫిట్ వచ్చింది. హోటల్స్ ద్వారా $4 మిలియన్ బెనిఫిట్ వచ్చింది. మీడియా ద్వారా $3.5 మిలియన్, రెస్టారెంట్స్ ద్వారా $1.8 మిలియన్, ఇంకా అదర్ సోర్సెస్ ద్వారా హైదరాబాద్కి మొత్తంగా 700 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ బూస్టింగ్ అనేది వచ్చింది. ఈ ఈవెంట్కి క్రికెట్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీస్ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ 2023లో జరిగిన ఫార్ములా ఈ రేస్ ఈవెంట్లో నష్టాలు వచ్చాయని యాస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఈ ఒప్పందం నుండి తప్పుకుంది. యాస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఈ ఒప్పందంలో లేకపోయినా 2024లో ఫార్ములా ఈ రేస్ జరిపించడానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ MAUD ఫార్ములా ఈ ఆపరేషన్స్తో 2023 అక్టోబర్ 30న 110 కోట్లకు అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఒప్పందం కేవలం ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ మరియు తెలంగాణ గవర్నమెంట్ మధ్యనే జరిగింది. యాస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఈ ఒప్పందంలో లేదు. ఈ 110 కోట్లలో ముందుగా 55 కోట్లు పే చేశారు. ఈ 55 కోట్లలో 46 కోట్లు నార్మల్ పేమెంట్, 9 కోట్లు ట్యాక్స్ ఉంది. కానీ 2023 డిసెంబర్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఒప్పందం ప్రకారం 2024లో ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ హైదరాబాద్లో జరగాలి. అయితే ట్రాన్స్ఫర్ చేసిన 55 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్కి MAUD సెక్రటరీ అరవింద్ కుమార్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారని ఏసీబీ కేసు ఫైల్ చేసింది.
ఈ 55 కోట్లు ఫార్ములా ఈ రేస్ కంపెనీకి ఇవ్వడానికి తెలంగాణ సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ ఫాలో అవ్వలేదు. కేబినెట్ నుండి ఎలాంటి అప్రూవల్స్ తీసుకోలేదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న ఈసీ నుండి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండానే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారు. కేటీఆర్ చెప్పారనే కారణంతోనే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారు. ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వలేదు. ఇంటర్నేషనల్ పేమెంట్స్ చేయడానికి ఆర్బీఐ నుండి ప్రాపర్ అప్రూవల్స్ లేకుండానే హెచ్ఎండిఏ 2 ఇన్స్టాల్మెంట్స్లో ఫారిన్ పేమెంట్స్ ఫోన్స్లో చేసింది. గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా మనీ ట్రాన్స్ఫర్ చేసినందుకు 2024లో ఆర్బీఐ 8 కోట్ల ఫైన్ తెలంగాణ గవర్నమెంట్ పైన వేసింది. ఈ అమౌంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పే చేశారు. ఈ కారణాల వల్ల 2024లో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఈ ఇష్యూకి సంబంధించి కేటీఆర్ గారిపై ఏసీబీ ఐపీసీ సెక్షన్ 409 మరియు 120B కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఐపీసీ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే పబ్లిక్ సర్వెంట్స్, బ్యాంకర్స్, బిజినెస్ మ్యాన్స్, లాయర్స్, ఏజెంట్స్ లాంటి వాళ్ళ మీద నమ్మక ద్రోహం కేసు. ఐపీసీ 120B క్రిమినల్ కాన్స్పిరసీ అంటే 2 లేదా 3 కలిసి చట్టబద్ధమైన పనులు అక్రమంగా చేయడానికి కుట్ర పన్నడం. ఈ కేసులో A1గా కేటీఆర్ గారు మాజీ ఐటీ మినిస్టర్, A2గా అరవింద్ కుమార్ ఎంఏయుడి సెక్రటరీ, A3గా బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్లను ఈ కేసులో చేర్చారు. దీనిపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు యాస్నెస్జియన్ కంపెనీ టికెట్లు అమ్ముకొని దాని వాటా తీసుకుందని, ఎంత అమౌంట్ యాస్నెస్జియన్ కంపెనీకి వచ్చింది అనే డీటెయిల్స్ లేవని, దానిపై ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పారు. దీని గురించి కేటీఆర్ గారు హైదరాబాద్ గొప్పతనం అందరికీ తెలిసేలా చేయడం కోసమే ఈ ఒప్పందాలు చేసుకున్నామని, ఈ ఈవెంట్ వల్ల హైదరాబాద్కి 700 కోట్ల ఫైనాన్షియల్ బూస్టింగ్ వచ్చిందని, ఇలాంటి ఈవెంట్లు ఇంకా ఆకర్షించవచ్చని, దీనివల్ల హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయనే ఉద్దేశంతోనే ఒప్పందం చేసుకుందామని, ఇందులో ఎలాంటి స్కాము జరగలేదని చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసు కేవలం ఫార్ములా ఈతో చేసిన ఫండ్స్ యొక్క ఇర్రెగ్యులారిటీస్ గురించి మాత్రమే. కేటీఆర్ గారు పర్సనల్ బెనిఫిట్ పొందినట్టు ఎలాంటి ప్రూఫ్ లేదు. ఈ కేసు గురించి కేటీఆర్ పై ఈడీ మనీ లాండరింగ్ కేసు కూడా ఫైల్ చేసింది. ఈ కేసులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. ఫార్ములా ఈ కేసుపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.